వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై చేస్తున్న నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో రైతు దీక్ష కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ రైతులకు 2 లక్షల రుణమాఫీ, 15,000 రూపాయల రైతు బంధు, పండించిన పంటకు మద్దతు ధర, కౌలు రైతులకు రైతు బంధు, అలాగే ఎన్నికలు తెలిపినటువంటి 6 గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రైతులు తగిన గుణపాఠం చెబుతారన్నారు. बेटा थोड़ा ऊपर आ जाओ बेटा, वो किसान को दिखने दो, किसान को दिखने दो। పని దొరుకుతుంది, ప్రతి ఇంటికి కూడా నీళ్ళు వస్తాయని చెప్పారో చెప్పిన విధంగా గత 10 సంవత్సరాలు పోడిక తీసి ప్రతి గ్రామంలో కూడా మిషన్ కాకతీయలో ప్రతి రైతుకు 50 సంవత్సరాలు ఉన్నటువంటి దరిద్రాన్ని తొలగించిన విషయం మనందరూ కూడా తెలుసు. స్టార్ట్ చేస్తున్నాం. మన గౌరవ మాజీ మంత్రి హరీష్ నచ్చులు స్టార్ట్ చేసుకుంటా ఉన్నాం. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మారే మాటలు చెప్పి మరి రైతు ప్రభుత్వం అయినటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని మరి దించినటువంటి కాంగ్రెస్ పార్టీ అవుతుందో తప్పుడు హామీలతో రైతు వ్యతిరేకమైనటువంటి మొదటి నుంచి కూడా చెప్పేదోటి చేసేదోటి ఈ దేశాన్ని 60 సంవత్సరాలు లూటీ చేసినటువంటి కాంగ్రెస్ దాన్ని నిరసిస్తూ పేట ముంచింది ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ. బాధ కలిగే అంశం ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ రైతుల విషయంలో దొందే. బీజేపీ ఏం సక్కా చేసింది, ఢిల్లీలో నల్ల చట్టాలను రద్దు చేయాలని, దేశంలో కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలు రైతులకు ఉరితాళ్లు బిగించినట్టయితుందని ధర్నాలు చేసిండు రైతులు. ఢిల్లీ నడివీధుల్లో పోరాటం చేసి 700 మంది రైతులు ప్రాణాలు అర్పించారు. మరి అప్పుడు దిగొచ్చిన ప్రభుత్వం మేము రైతులకు మేలు చేస్తామని, కమిషన్ ఏర్పాటు చేస్తామని, మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని మాట ఇచ్చిన బీజేపీ ఇవాళ మాట తప్పింది. ఏమైంది చట్టబద్ధత? స్వామినాథన్ కమిటీ రిపోర్ట్లు అమలు చేస్తామని చెప్పారు. మద్దతు ధరకు చట్టబద్ధత ఇస్తామని చెప్పిన బీజేపీ ఇవాళ మాట తప్పింది. ఈ రోజు కూడా బీజేపీ రైతులకు రుణమాఫీ చేసింది లేదు, రైతులకు వచ్చిన మేలు చేసింది లేదు. ఇవాళ మీరు కూడా రాష్ట్రంలో చూస్తున్నారు. కేసీఆర్ బయటకు వెళ్ళాక బీజేపీ కళ్ళు తెచ్చింది. యాడున్నారా వీళ్ళంతా? కేసీఆర్ నల్గొండ పర్యటనకు బయలుదేరితే అప్పుడు బీజేపీలోకి యాదికి వచ్చింది రైతులు. అప్పుడు ఏం చేసింది? నిన్న దీక్షలు పట్టింది. మన దీక్షలు ఇవాళ ఉన్నాయని, కేసీఆర్ బయలుదేరిండని మనకంటే ముందు ఒక రోజు నిన్న దీక్షలు పట్టింది. మరి ఇంకో ఏడవైంది? మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా, మరి మీరు సాయం చేయండి. ఈ కరువు పర్యటనకు కేంద్ర బృందాలను పిలిపియండి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎండిపోయిన పంటలకు, వడగళ్ల వాన పడ్డ నష్టపోయిన పంటలకు కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం చేయించండి. అంటే దొందే. ఇటు రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నది, కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకు మొండి చేయి చూపుతా ఉన్నది. బీజేపీలకు ఇంత కరువు వచ్చినా, పంటలు ఎండినా, రైతులు ఆత్మహత్య చేసుకున్నా బీజేపీలు కదలలే. కేసీఆర్ కాలు బయట పెట్టగానే, కేసీఆర్ ఉద్యమాలు ప్రారంభించగానే అప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీలు కళ్ళు తెరిచి నిన్న దీక్షలంతా పట్టింది. దీక్షలు చేయాల్సింది బీజేపీలు ఇక్కడ కాదు, ఢిల్లీలో పోయి చేయండి. మీ కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టండి. రాష్ట్రంలో కరువు ఛాయలు వచ్చినాయి, లక్షలాది ఎకరాల్లో పంట ఎండుతా ఉన్నది. ఢిల్లీ నుంచి కేంద్ర బృందం వచ్చి ఈ రాష్ట్రంలోని రైతుల్ని ఆదుకోవాలని చెప్పి నేను ఇలా బీజేపీ నాయకుల్ని కోరుతా ఉన్నా. ఇదే బీజేపీ కేసీఆర్ హయాంలో బ్రహ్మాండంగా చెరువులు బాగా చేసి, ప్రాజెక్టులు కట్టి, రైతు బంధు ఇచ్చి 3 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండితే వడ్లు కొనమని చేతులెత్తింది బీజేపీ కాదా? రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాడు, 68 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండితే కేసీఆర్ దిగిపోయే నాటికి 3 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండేటట్టు చేసిండు కేసీఆర్.
ఇదే బీజేపీ వాళ్ళు అరే గింత పంట ఎట్లా పండిందా మీ దగ్గర ఏమైనా మ్యాజిక్ చేసిండ్రా అంటూ మేము వడ్లు కొనమని చేతులు ఎత్తిండ్రు. ఆనాడు మనం ఢిల్లీలో పోయి ధర్నా చేసినాం. పండిన పంట కొనండి, పంజాబ్లో పండిన గింజలు పండిన వడ్లు ఒక్క గింజ లేకుండా పంజాబ్లో కొంటరెట్లా, మా తెలంగాణ వడ్లు కొనరెట్లా అని ఢిల్లీలో పోయి కేసీఆర్తో సహా మనందరం ధర్నా చేసినాం. ఆ రోజు ఏం కాంగ్రెస్ పార్టీ మోసపూరితపు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల గుండెల మీద దండింది. మొద్దు నిద్రపోతున్న ఈ మొండి ప్రభుత్వాన్ని కళ్ళు తెరవడానికే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రైతు దీక్షలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయినా ఈ ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు. 100 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వంలో 200 మంది రైతులు ఇలా చనిపోయినటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వానికి కనీసం చనిపోయిన రైతులను పరామర్శించడానికి కూడా సమయం దొరకలేదు. మానవత్వం కోల్పోయింది. రైతుల్లో ఆత్మస్థైర్యం నింపుతలేరు. ఎండిపోయిన పంట పొలాలను ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని ఒక్కరు కూడా చూసి నా పాపాన పోలేదు. వడగళ్ల వాన వల్ల నష్టం జరిగితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్కరు కూడా పోయి చూసినటువంటి పరిస్థితి లేదు. అంటే ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా తయారైంది. కేసీఆర్ గారు వ్యవసాయం దండగా అన్నటువంటి గత ప్రభుత్వ నినాదాన్ని నానుడిని మార్చి వ్యవసాయాన్ని పండగగా మార్చి చూపించిండు కేసీఆర్. కానీ కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ కరెంటు కోతలు మోపైనాయి, మోటార్లు కాలుతా ఉన్నాయి, పంటలు ఎండుతా ఉన్నాయి, రైతులకు నీళ్లు తక్కువైనాయి, నీళ్లు ఎక్కువైనటువంటి పరిస్థితి నేటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కనబడతా ఉంది. ఇలా రైతన్నల్ని కాంగ్రెస్ పార్టీ నానా ఇబ్బందులు పెడతా ఉంది. కేసీఆర్ హయాంలో పుట్ల కొద్ది వడ్లు పండిస్తే కాంగ్రెస్ హయాంలో రైతులకు పుట్టెడు కష్టాలు మిగిలినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఈ ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి రైతుల్ని కాపాడాలి. రాజకీయాలు పక్కన పెట్టండి. ఎలక్షన్లు వచ్చినాయి, కోడ్ వచ్చినాయని మీరు తప్పించుకోవాలని చూస్తే రైతులు మిమ్మల్ని క్షమించరు అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. పనికి వాళ్ళ మాటలు బంద్ చేయండి, చిల్లర రాజకీయాలు మానండి, ఎండిన పంటలకు సహాయం చేయండి అని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఎంతసేపు కేసీఆర్ ను తిట్టడం ద్వారానో బీఆర్ఎస్ పార్టీ మీద బురద జల్లడం ద్వారానో ఈ రాష్ట్ర ప్రజల దృష్టి మరలుస్తామంటే అది అయ్యే పని కాదు. మేము ఒకటే అడుగుతున్నాం, మమ్మల్ని ఎంతన్నా తిట్టండి ఓకే, కానీ రైతుల్ని కాపాడండి, రైతుల దుఃఖాన్ని తీర్చండి, రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపండి, రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. అదే మీరు ఒక్కటన్నా చేసిండ్రా? 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు, 13 హామీలు అమలు చేస్తామన్నారు. రైతులకు ఇచ్చిన ఒక్క మాట కూడా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టలేదు. డిసెంబర్ 9వ తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి 4 నెలలైనా ఇవాళ రైతులకు రుణమాఫీ జరగలేదు. బ్యాంకులో వచ్చి ఊర్ల మీద పడుతున్నారు, లీగల్ నోటీసులు ఇస్తున్నారు. బ్యాంక్ అధికారులు ఇలా రైతులని నానా ఇబ్బందులు పెడతా ఉంటే ఈ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. రుణమాఫీ ఎగబెట్టిండ్రు, వడ్లకు మక్కలకు 500 బోనస్ అని మోసం చేసిండ్రు, రైతు బంధు 15,000 ఇస్తామని దగా చేసిండ్రు, కౌలు రైతులకు 15,000 ఇస్తామని మాట తప్పిండ్రు, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని మోసం చేసింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ.